వచ్చేసా. అసలు ఇదే చేద్దాం అనుకుంటున్నావా, ఇంకేదైనా చేద్దాం అనుకుని ఇది అయ్యిందా? ఫైనల్గా అయితే నాకైతే నా చేతిలో పెట్టేసావా అయింది అని చెప్పేసి అయితే మా ఆయన ఎంత మాట అంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందా అని చెప్పేసి అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకా మ్యారేజ్ డే కదా, ఇంకా ఏదైనా స్వీట్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంట్లో ఏమైనా ఉన్నాయా స్టాక్ అయితే ఇంకా బ్రెడ్ అయితే ఉంది. ఎప్పుడు పిల్లల కోసం తీసుకొచ్చి పెట్టి ఉంటుంది కాబట్టి దాంతో ఏదైనా స్వీట్ చేద్దాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను. డబుల్ కా మీట్, గులాబ్ జామున్ రెండు చేసేసాను. ఇంకా ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ హల్వా అయితే కనిపించింది. గుడ్డిగా అయితే ఫాలో అయిపోయాను. ఏం లేదు, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే మిక్సీ పట్టేసుకొని ఒక సైడ్ చక్కెరపాకు పెట్టుకోవాలి, ఇంకో సైడ్ అయితే పాలు అయితే కాగబెట్టుకోవాలి. ఇంకా చక్కెరపాకులో అయితే మన బ్రెడ్ ముక్కలు అయితే మిక్సీ చేసుకున్న దాన్ని అయితే వేసేసుకొని పాలు కూడా పోసుకొని తీరికైతే కలిపెట్టుకోవాలి. ఇంకా మనం దీంట్లో చుక్క ఆయిల్ లేకపోవడమే దీని స్పెషాలిటీ అనమాట. ఇంకా ఆ రెండింటికి కానీ ఫుల్గా ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి దీనికి ఆయిల్ ఏం యూజ్ చేయకుండా చేస్తాము అని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో ఇదైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తే ఒకటే మాట అన్నారు, ఇదే చేద్దామని చేసావా, ఇంకేదైనా చేద్దామని ట్రై చేస్తే ఇలా అయిందా అని చెప్పి అడిగారు. అంటే దాని అవతారం అలా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా ఆయనకి బాగా నచ్చింది. ఇంకొక కప్పు అయితే వేసుకున్నారు. మా చిన్నోడు కూడా బాగా నచ్చింది. చుక్క ఆయిల్ లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.